ఉన్నమాట అంటే ఉలికెందుకండి? నిజాన్ని అంగీకరించాలి, నిష్ఠూరమైన ఒప్పుకోవాలి. రిసెప్షన్కి సూర్య వచ్చుంటే వీళ్ల జంటను చూసిన అందరూ కాకి ముక్కుకి దొండపండు అనేవారు. చాలా ఆపు. వాళ్ళకంటే ముందు నువ్వు అనేలా ఉన్నావు. వాళ్ళనే మాటే నేను అన్నాను. అది బాగా డబ్బున్న వాళ్ళ ప్రపంచం. అందం, ఈడు, జోడు అన్నీ చూస్తారక్కడ. మనది ఆ ప్రపంచం కాదు, వాస్తవ ప్రపంచం. వాస్తవ ప్రపంచం అయితే మాత్రం ఏం మారుతుంది? మధు అందం తగ్గిపోతుందా, లేక సూర్యకాలు సరైపోతుందా? జలజో, అక్కడ ఇంకొక మాట కూడా అన్నారు. రామ్ గారికి ముందు చూసింది మధుమితనే అని అందరికీ ఎలా తెలిసిందో ఏమో. రామ్ మధుమితే జంట అనుకున్నారు. అక్క, అక్కడేం జరిగిందో చెప్పని మధు. రిసెప్షన్ వేదిక మీదకి సీత రావడం కాస్త ఆలస్యమైంది. అప్పటికే రామ్ గారు వేదిక మీదకి వెళ్లి సీత కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సూర్య కోసం వెయిట్ చేస్తూ మధుమిత స్టేజ్ మీదకి ఎక్కింది. రాంబాబును మధుమితను వేదిక మీద చూసి ఈ జంట చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అనుకున్నారు. రామ్ భార్య మధుమిత అని, మధుమిత లాంటి అందమైన అమ్మాయిని మహాలక్ష్మి గారు కోడలుగా తెచ్చుకున్నారని అందరూ అనుకున్నారు. సీత వచ్చాక రామ్ గారు సీత జంట ఏమీ బాలేదని, రామ్ గారు మధుమితే భార్యాభర్తలయ్యుంటే బావుండేదని అనుకున్నారు. సూర్య, సూర్య, ఆపుతావా తల్లి? ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు. చూడు, సూర్య బాధపడి లేచి వెళ్ళిపోయాడు. నాకు బాధగానే ఉందండి. ఆ ఇల్లు, ఆ ఐశ్వర్యం, ఆ మనుషులు, వాళ్ల మర్యాదలవి చూశాక మధు ఆ ఇంటి కోడలు అవ్వాల్సింది కదా పాపం అని చాలాసార్లు బాధపడ్డాను. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకక్క, వదిలేసే. అవును మధు, నువ్వు మనసు మార్చుకొని ఉండుంటే సీత స్థానంలో ఆ ఇంట్లో ఉండేదానివి. ఆ ఐశ్వర్యం, ఆ అదృష్టం అంతా నీ సొంతమయ్యేది. అనవసరంగా అంత అదృష్టాన్ని చేజార్చుకున్నావు. అప్పటికి ఆ పిల్లలిద్దరూ నిన్ను మధుమిత వదినా, మధుమిత వదినా అని పిలుస్తుంటే ఆ పిలుపు నిజమైతే బావును కదా అనుకున్నాను. వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వా? ఆ ఇంటిని, ఐశ్వర్యాన్ని మధు ఎప్పుడైనా కోరుకుందా? ఎందుకు వాళ్ళని బాధ పెడతావు? తప్పుగా నేనేం అనలేదు, ఉన్న విషయమే చెప్పాను. నాకెలాగూ అందం లేదు, ఆ అదృష్టమూ లేదు. అందంగా ఉన్న మధు లాంటి వాళ్లకు అలాంటి అదృష్టం దక్కకపోతే బాధగా ఉండదా? మధు అలాంటివి కోరుకోవట్లేదు. తనకు సూర్య అంటేనే ఇష్టం. దరిద్రం, దురదృష్టం తప్ప ఇంకే ఉన్నాయి ఇక్కడ ఇష్టపడ్డానికి? ప్రేమ ఉంది, అది చాలు. పనికి మాల ప్రేమ ఎంతుంటే ఏం లాభం? ఆ ప్రేమతో మంచి చీర కొనుక్కోగలమా, మంచి నగలు కొనుక్కోగలమా? కనీసం ఇంత అన్నం ముద్దు కూడా కొనుక్కోలేము. ప్రేమ డబ్బు కంటే గొప్పది, అది అర్థం చేసుకో. ఆ డబ్బు లేని ప్రేమ దేనికి పనికి రాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. మధు లాంటి అందమైన అమ్మాయి ఉండాల్సింది ఇలాంటి కొంపల్లో కాదు, అలాంటి కోటలో. చిచి, చూడు, నిన్నేం చేస్తాను, చంపేస్తాను. సీతమ్మ, నీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా.
నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలిసినా ఏమీ చేయలేకపోయాను. నీకు జరిగిన అన్యాయానికి ఒక రకంగా నేను కూడా కారణమే. మహాలక్ష్మి మీద కోపంతో ప్లాన్ చేసి నిన్ను ఈ ఇంటికి కోడలుగా రప్పించాను. నువ్వు ఈ ఇంటికి వచ్చాక అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. కానీ అప్పటికే ఆలస్యమైపోయిందమ్మా. సరిదిద్దుకోలేని తప్పు చేశానని తెలిసిపోయింది. నువ్వు రామ్తో మహాలక్ష్మి గురించి చెప్పిందంతా నిజం. వాళ్ళు ప్లాన్ చేసి నీతో మంచిగా నటించి నీ గొంతు కోశారు. అందరి ముందు నిన్ను పిచ్చిదాన్ని చేశారు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ నువ్వు వినేలా చేశారు. నువ్విదంతా రామ్తో చెబుతావని వాళ్ళకి తెలుసు. అందుకే రామ్ రాగానే మాట మార్చారు. నీపై సానుభూతి చూపించారు. నిన్ను రెచ్చగొట్టి మహాలక్ష్మిపై దాడి చేసేలా చేశారు. రామ్కు నీపై కోపం తెప్పించి రామ్తోనే నిన్ను కొట్టించారు. ఇది మహాలక్ష్మి కోట సీత. ఇక్కడ తన మాటే శాసనం. తనను ఎదిరించే ధైర్యం ఇక్కడెవ్వరికీ లేదు. నీకోసం మహాలక్ష్మి పన్నిన పద్మవ్యూహం గురించి నాకు రిసెప్షన్కు ముందే తెలుసు. మామూలుగా అయితే చెప్పలేనని తాగి ధైర్యం తెచ్చుకుని ముందు మీ అమ్మా నాన్నలతో చెప్పాలని ప్రయత్నించాను. వాళ్ళు వినలేదు. రాంభార్య సీత, నేనన్నది సీతే. తర్వాత నీతో చెప్పడానికి ప్రయత్నించాను. నువ్వు పట్టించుకోలేదు. తాగున్నాను కదా, నా మాట ఎవరూ నమ్మలేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని అలా 3 ప్లాన్లు వేసింది. ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. నిన్ను ఈరోజు జనం ముందు రామ్ దృష్టిలో పిచ్చిదాన్ని చేశారు. రామ్కు నీపై ద్వేషం పుట్టించారు. ఈ ఊబిలో నుంచి నువ్వు ఎలా బయటపడగలవో నాకు అర్థం కావట్లేదు. మహాలక్ష్మి వలన నా కూతురు చనిపోయింది. ఆ బెంగతో నా భార్య చనిపోయింది. ఒంటరి వాణ్ణి అయిపోయాను. మహాలక్ష్మి పెద్ద రాక్షసి, మనుషుల్ని మింగేసే భూతం. నేను నిన్ను ఆ దెయ్యం నుంచి కాపాడలేనేమో గాని నా వల్ల ఆయన సాయం చేయడానికి ఈ బాబాయ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు సీత. నా కూతురు ఎలాగూ పోయింది. ఇప్పుడు నువ్వే నా కూతురువి. ధైర్యంగా ఉండమ్మా. రామాయణంలో రాముడు సీత కోసం యుద్ధం చేశాడు. నీ కథలో రాముడి కోసం ఈ సీత యుద్ధం చెయ్యాలి. నీ యుద్ధం మహాలక్ష్మితో. ఈ యుద్ధం ఆపొద్దు తల్లి. మహాలక్ష్మితో ఓడిపోవద్దు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష. పాపం, తనలోని పిచ్చి తనని డామినేట్ చేస్తోంది. నన్ను అన్నేను పిన్ని ఎంత ప్రేమగా పెంచిందో నీకు తెలుసా? అన్నయ్య కోసం, ప్రీతి కోసం మా పెద్దమ్మ మళ్ళీ పిల్లల్ని కూడా కనలేదు. తను పిన్నిని చంపాలని గొంతు పట్టుకుంది. అలాంటి దాన్ని ఏం చెయ్యాలి? నిన్నింట్లో నుంచి పంపించేయడానికి తను ఏమైనా చేస్తుంది. వస్తే సీత,
నాతోనే పెట్టుకుంటావా? నా చెంప మీద కొట్టి నన్నే అవమానిస్తావా? నా బిజినెస్ లాస్ చేసి నా ఇంటికే కోడలుగా వస్తావా? నేనేంటో నీకు రుచి చూపించానే. కొండని ఢీ కొడితే పొటేలు తలే పగిలిపోతుందని నీకు అర్థమయ్యేలా చేశాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నీకు చిన్న టీజర్ చూపించాను. అసలు సినిమా చాలా ఉంది. ఆ సినిమాలో ఇలాంటి ట్విస్ట్లు, షాకులు ఎక్కువ ఉంటాయి. నిన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేస్తాను. రామ్ చేతే నీ మెడ పట్టి ఇంట్లోంచి బయటికి గెంటిస్తాను. నిన్ను వీధుల్లో ముష్టెత్తుకునేలా చేస్తాను. రామ్కు నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తాను. నేను మెచ్చిన అమ్మాయి నా కోడలవుతుంది. ఇది ఈ మహాలక్ష్మి నీ నుదిటి రాస్తున్న మరణ శాసనం. రామ్ మన ప్రాణం, సీత రామ్ ప్రాణం. కాబట్టి సీతని కూడా మనం ప్రాణంలా చూసుకోవాలి. అర్థమైందా? నీ విషయంలో మహాలక్ష్మి చేసింది ఇదే ఆఖరిసారని అనుకోకు. ఈ యుద్ధం ఆపొద్దు తల్లి, మహాలక్ష్మితో ఓడిపోవద్దు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారమ్మా? గేటు తీ. ఎందుకమ్మా? గేటు తీ. సీత అమాయకత్వం నిజమా? సీత పిచ్చితనం నిజమా? లేదా సీతది అమాయకత్వంతో కూడిన పిచ్చితనమా? ఏది నిజమైనా సీత నా భార్య అన్నది నిజం. తనని బాగా చూసుకోవాలని పిన్ని చెప్పింది. తనని కొట్టి హర్ట్ చేశాను. పాపం ఫీల్ అవుతూ ఉంటుంది. సారీ చెప్పి కన్విన్స్ చేయాలి.
సీత రూమ్లో లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? సీత, 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 సీత. పిన్ని, సీతను చూసారా? లేదు రామ్, ఏ? సీత కనబడట్లేదు పిన్ని. కనిపించకపోవడం ఏంటి రామ్? తన ఇంట్లోనే ఉందిగా. లేదు డాడ్. ఇల్లంతా వెతికావా రామ్? అన్ని చోట్ల వెతికాను పిన్ని, తనెక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను ఎక్కడికి వెళ్ళినా మనతో చెప్పి వెళ్ళదు కదా బాబాయ్. అవును, చెప్పకుండా వెళ్ళిపోయి మనల్ని టెన్షన్ పెట్టడమే తన పనైపోయింది. సీత మిమ్మల్ని టెన్షన్ పెడుతుందా? మీరు సీతను టెన్షన్ పెడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు రేవతి? సీతని మేం టెన్షన్ పెట్టడం ఏంటి? రిసెప్షన్లో మీరు సీతని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు కదా అని అంటున్నాను. ఫంక్షన్లో అందరినీ ఇబ్బంది పెట్టింది, అల్లరి చేసింది తనే, మేం కాదు. రిసెప్షన్కి వచ్చిన గెస్ట్లందరినీ సీత భయపెట్టింది, మనందరినీ ఇరిటేట్ చేసింది. అలా ఎందుకు చేసిందో మీకు తెలీదా వదినా? చూస్తుంటే సీతతో మేమే అలా చేయించినట్టు చెప్తున్నావేంటి? నిజాన్ని కూడా అబద్ధంలా ఎంత బాగా చెబుతున్నావు బావా. ఎవరు చేయించారో పాపం, సీత బలైపోయింది. ఏమంటున్నారు అత్తయ్య? సీత బలవ్వడం ఏంటి? మీరందరూ కలిసి సీతని కొట్టి తిట్టి బాధ పెట్టారు కదా రామ్. ఆ బాధతో సీత ఎటైనా వెళ్ళిపోయిందేమో. ఇందాక నేను సీతతో మాట్లాడాను కదా, ఈ రేవతి చెప్పినట్టు సీత నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? సీత అంత పిరికిది కాదే. అంటే సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అత్తయ్య? అంత వర్రీ అవ్వాల్సిన నీడ్ లేదు రామ్. సీత చిన్న పిల్లేం కాదు, తను ఎక్కడికి వెళ్ళుండదు. ఎక్కడికైనా వెళ్ళుంటే మనం చిక్కుల్లో పడతాం చెల్లాయ్. నువ్వు అనవసరంగా భయపెట్టకు బావా. భయపెట్టట్లేదు బావా, నిజం చెబుతున్నాను. అసలే రాత్రి చీకట్లో సీత ఎక్కడికి వెళ్ళిందో ఏమో. సీతకి జరగరాందేదైనా జరిగితే మనందరం బాధ్యులం అవుతాం. నువ్వు ఇంకా భయపెట్టకు రేవతి, సీతకేం కాదు. ఏం కాదు అని ఎలా చెబుతావు బావా? రోజులు అసలే బాగాలేవు. తనని బయటికి వెళ్ళమని మేము చెప్పామా మావయ్య? తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేమేం చేస్తాం? తను వెళ్ళిపోవడానికి కారణమైతే మనమే కదా. మనం సీతను కనిపెట్టుకుని ఉండాల్సింది. తప్పు చేశాం. డిస్కషన్ ఓవర్. మాటలు ఆపి సీత ఎక్కడుందో ఇంట్లో బయట వెతకండి. సీత ఎక్కడున్నా ఎవరికి కనిపించినా ఇంటికి తీసుకురండి. వెళ్ళండి. వసే సీత, ఎక్కడికి వెళ్ళి చచ్చావే? సీత వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటుందా? కానీ దాన్ని అంత ఈజీగా పంపించకూడదు.
ఎప్పటికీ తిరిగి రాకుండా పార్సిల్ చేసి పంపించాలి. పిన్ని, సీత ఎక్కడా కనిపించలేదు. సీత ఇంట్లో లేదు మహా. ఇల్లంతా వెతికాం మహా, సీత ఎక్కడా లేదు. సీత లగేజ్ ఇంట్లోనే ఉందా రామ్? ఉంది పిన్ని, తన ఫోన్ కూడా రూమ్లోనే ఉంది. తన లగేజ్ ఫోన్ ఇంట్లోనే ఉన్నాయంటే తను ఎక్కడికి వెళ్ళుండదు. ఒకవేళ తను అన్ని వదిలేసి వెళ్ళిపోయిందేమో. ఏమో, మనల్ని ఎలాగైనా టెన్షన్ పెట్టాలి కదా. అనవసరంగా సీతను ఎందుకు బ్లేమ్ చేస్తారు? తను బయట ఉందేమో చూద్దాం. సీత బయటకు వెళ్ళిపోయి ఉంటే వాచ్మెన్కి తెలుస్తుంది కదా. వెళ్ళి వాడిని పిలుచుకొనిరా. ఆగాగు, మనమే వెళ్ళి అడుగుదాం.